నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. ఇరాన్ కేవలం చమురు బావులనే కాదు, ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు వెన్నెముక వంటి డేటాను టార్గెట్ చేస్తుంది. గల్ఫ్ దేశాల్లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ సెంటర్లపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు గ్లోబల్ టెక్ మార్కెట్ లో భూకంపాన్ని సృష్టించాయి. అసలు ఈ డేటా వార్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? టెక్ ప్రపంచాన్ని ఇరాన్ ఎలా వణికిస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. యుద్ధరంగం ఇప్పుడు మారిపోయింది. తుపాకులు, క్షిపణుల నుంచి పోరాటం ఇప్పుడు డేటా సర్వర్ల వైపు మళ్లింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు యుఏఈ, బహ్రెయిన్ లోని 3 భారీ అమెజాన్ డేటా సెంటర్లను తుత్తునియలు చేశాయి. అమెరికాకు చెందిన క్లౌడ్ మౌలిక సదుపాయాలపై జరిగిన మొదటి భౌతిక దాడి ఇదే కావటంతో వాషింగ్టన్ వర్గాలు నివ్వెరపోతున్నాయి. ఈ దాడుల ప్రభావం మామూలుగా లేదు. గల్ఫ్ ప్రాంతంలో బ్యాంకింగ్ సేవలు, కమ్యూనికేషన్ యాప్స్ ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అయితే ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు. ఈ సర్వర్లే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి కీలకం. ఇరాన్ గనుక ఇలానే డేటా సెంటర్లను నాశనం చేస్తే లక్షల కోట్ల పెట్టుబడులతో ఉన్న ఏఐ బుడగ పేలిపోయే ప్రమాదం ఉంది. అంటే ఇరాన్ ఒకే దెబ్బతో అమెరికా ఆర్థిక వ్యవస్థను, టెక్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయగలదని నిరూపించింది. ఈ ముప్పును ముందే ఊహించిన టెక్ దిగ్గజాలు ఇప్పుడు తమ సర్వర్లను కాపాడుకోవడానికి వింత పోకడలు అనుసరిస్తున్నాయి. చైనా తన కీలక డేటాను కొండ గుహల్లో దాస్తుంటే బ్రిటన్, స్వీడన్ దేశాలు పాతకాలపు భూగర్భ బంకర్లలో సర్వర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఐటీ కంపెనీలు కేవలం హ్యాకింగ్ గురించి మాత్రమే భయపడ్డాయి. కానీ ఇప్పుడు నేరుగా డ్రోన్లు వచ్చి సర్వర్లను పేల్చివేస్తుంటే ఏం చెయ్యాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నాయి. డేటా సెంటర్లను కూడా ఇకపై యుద్ధ విమానాలతో కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ క్లౌడ్ వ్యవస్థలు అస్థిరమైతే అది కేవలం ఇంటర్నెట్ షట్ డౌన్ మాత్రమే కాదు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్, టెక్ మార్కెట్లను కుప్పకూల్చేస్తుంది. ఇరాన్ తెరిచిన ఈ డిజిటల్ వార్ ఫ్రంట్ అగ్రరాజ్యాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో వేచి చూడాలి.